హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనం రీజనింగ్లో టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ 40 మార్క్స్, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇక్కడ 2 మార్క్స్ ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్ 2 మార్క్స్. ప్రీవియస్ పేపర్లో ఈ వెయిటేజ్ ఉంది మనకు. కోడింగ్ డీకోడింగ్ నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. అదే ఎనాలజీ చెక్ చేసుకుంటే మనకు 3 క్వశ్చన్స్ 6 మార్క్స్ వస్తున్నాయి. నంబర్ సిరీస్ చూసుకుంటే 2 క్వశ్చన్స్ 4 మార్క్స్ వస్తున్నాయి. సీటింగ్ అరేంజ్మెంట్ నుండి మనకు 2 క్వశ్చన్స్ వస్తుంది, 4 మార్క్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. లెటర్ సిరీస్ నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్. ఫిగర్స్ నుండి 2 నుండి 3 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది, అంటే 2 to 3 క్వశ్చన్స్. మార్క్స్ వచ్చేసి 4 to 6 మార్క్స్. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ నుండి మనకు 1 క్వశ్చన్ 2 మార్క్స్. సిల్లాగిజం నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. ఆల్ఫాబెట్ టెస్ట్ నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. బ్లడ్ రిలేషన్ నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. క్యూబ్స్ అండ్ డైస్ నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. అంటే ఇక్కడ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఎంత అంటే 1/4 మార్క్స్. టోటల్ 80 క్వశ్చన్స్ ఇక్కడ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. టోటల్ 160 మార్క్స్ ఉంటాయి. ఈ 80 క్వశ్చన్లో 20 రీజనింగ్, 20 అర్థమెటిక్, 20 జనరల్ స్టడీస్, 20 ఏమో ఇంగ్లీష్. టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 25,487 వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మనము అర్థమెటిక్ చెక్ చేసుకుంటే అర్థమెటిక్లో కూడా టోటల్ 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఇక్కడ కూడా యావరేజెస్ 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. రేషియో ప్రపోర్షన్ 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. పర్సంటేజెస్ నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. టైమ్ అండ్ వర్క్ నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ నుండి 3 క్వశ్చన్స్ 6 మార్క్స్. మెన్సురేషన్ నుండి 3 క్వశ్చన్స్ 6 మార్క్స్ వస్తాయి. అంటే అర్థమెటిక్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ ఈ 7 టాపిక్స్ నుండే దాదాపు ఒక 80% క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాడు. అంటే ఫస్ట్ మీరు ఈ 7 టాపిక్స్ చదువుకున్నాక టైం ఉంటే మిగతా టాపిక్స్ చదువుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 7 టాపిక్స్కే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఇక్కడ 4, 6, 8, 10, 16 టోటల్ 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే టోటల్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి అర్థమెటిక్లో. 20 క్వశ్చన్స్ నుండి ఈ 7 టాపిక్స్ నుండి 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మీకు 80% ఇక్కడనే కవర్ అవుతుంది. అందుకే ఫస్ట్ ఈ 7 టాపిక్స్ నేర్చుకోండి, టైం ఉంటే వేరే టాపిక్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మనకు జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ నుండి మనకు 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ హిస్టరీలో నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. పాలిటీలో నుండి 3 క్వశ్చన్స్ 6 మార్క్స్. జాగ్రఫీ నుండి 3 క్వశ్చన్స్ 6 మార్క్స్. ఎకానమీ నుండి 3 క్వశ్చన్స్ 6 మార్క్స్. కరెంట్ అఫైర్స్ నుండి 5 క్వశ్చన్స్ 10 మార్క్స్. స్టాటిక్ జీకే నుండి 2 క్వశ్చన్స్ 4 మార్క్స్. సైన్స్ నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. సెన్సస్ నుండి 1 క్వశ్చన్ 2 మార్క్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది కొద్దిగా మనకు టఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, సైన్స్ ఇవన్నీ చదవాలి. కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ నుండి కూడా మనకు 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. సినోనిమ్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్. యాంటోనిమ్స్ నుండి 2 to 3 క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుండి 3 క్వశ్చన్స్. ప్యాసేజ్ నుండి 5 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్యాసేజ్ కలిపి 11 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే టోటల్ 20 క్వశ్చన్స్ నుండి 9 to 11 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ టెన్సెస్ నుండి 1 క్వశ్చన్. ఈడియమ్స్ నుండి 1 క్వశ్చన్. 1 వర్డ్ సబ్స్టిట్యూట్ నుండి 1 క్వశ్చన్. సెంటెన్స్
కరెక్షన్ నుండి 1 క్వశ్చన్. అంటే ఇంగ్లీష్లో ఈ టాపిక్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ప్యాసేజ్ అనేది ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అందరు చేయగలుగుతారు. ఈ 5 క్వశ్చన్స్ అనేది అందరు చేయగలుగుతారు, ఈజీ ప్యాసేజ్ ఉంటుంది. ఇంకోటి సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా మరీ అంత టఫ్ ఏం అడగడు. మీరు చదివినా చదువుకోకపోయినా ఇంగ్లీష్ మీడియం ఉంటే ఒక 2 to 3 క్వశ్చన్స్ అయితే బై డిఫాల్ట్గా మీకు వచ్చేస్తాయి అక్కడ. థ్యాంక్ యూ స్టూడెంట్స్.